మా ఇంటికి వచ్చిన పని ఈదుకో కొంత కనిపించక అవమానించాడు కదా వీడికి ఏడ్ చెయ్యాల చేద్దాము దాని కంగారు పడకు అది బట్టలు పాతవి కొత్తవి కొనలేవా, బంగారం పాతది కొత్తది కొనలేవా, పెళ్ళాము పాతది కొత్తది తెచ్చుకోనా. అదో కుళ్ళు జోకులు వేయక. జోకులు వేసింది ఎవడు, స్టార్ట్ చేసింది ఎవడు? కొత్త బంగారం కావాలా? పాత బంగారం అమ్ముకోకుండా చాలు. ఇప్పుడు కొత్త బంగారం కావాలంటే నా 2 కిడ్నీలు అమ్ముకోవాలి. సీరియస్గా బుజ్జి, బంగారం కాదు కానీ షాపింగ్కి ఎప్పుడు తీసుకెళ్తావు? ఏలకోలం ఎక్సెక్కల కింది నెల ఏం చేసావు? యాత్రకి వెళ్ళినప్పుడు చెప్పానా పండగ డబ్బులు ఒకసారి షాపింగ్ చేస్తున్నానని. తీసుకుంటారు కదా అందరూ. ట్రిప్ షాపింగ్ చేయించావు, మళ్ళీ ఈ నెల పండగ షాపింగ్ కూడా చేయించు. మళ్ళీ కొత్త షాపింగ్ అంటే ఉలిపోయి మొహమ్మ కొట్టియాలి. ఎలాగా? అది ట్రిప్ షాపింగ్, అది కింద సంవత్సరంలోకి వెళ్ళిపోద్ది. ఇది కొత్త సంవత్సరం, ఇది సాంప్రదాయ ప్రకారం పండగ బట్టలు తీయాలి. నువ్వు ఒకటి మర్చిపోతున్నట్టు ఉన్నావు. నేను ఏఆర్ ఆకాష్ దగ్గర వర్క్ చేస్తున్నాను. ఏఆర్ ఆకాష్ ఫోటోగ్రఫీ నాది కాదు. నీకు ట్రిప్పులకో షాపింగు, పండగకో షాపింగు, న్యూ ఇయర్కో షాపింగు అని షాపింగ్ చెప్పడానికి నాకు అక్కడ బ్యాంక్ ఏమైనా నా దగ్గర లేదు. నవ్వమంటవా? జోకేసవా? నవ్వక అడుగు తిని. కాదు బుజ్జి, సీరియస్గా అడుగుతున్నాను. తీసుకెళ్తావా తీసుకెళ్ళవా? నేను సీరియస్ చెప్తాను సునీత, నాకు డబ్బులు లేవు, నేను తీసుకెళ్ళను. అంత వద్దు. ఇలాంటి మగవాళ్ళందరూ ఎక్కడ దాస్తారో డబ్బులు నాకు తెలుసు బాగా. ఏంటి మీకు తెలియకుండా డబ్బులు స్వాతంత్రం మొగులకు వచ్చిందా? అది ఎప్పుడో పోయింది. ఇంకా మీరే పోపుల డబ్బులు అక్కడ డబ్బులు దాచుకుంటారు. పాసలో చిల్లర కనపడ్డ భయం ఇలా పడితే తీసి పోపుల డబ్బులు పెట్టేస్తావు. నేను వెళ్తే తెద్దాం సార్, పోపుల డబ్బు కనపడదు ఎక్కడ దాచేస్తాడు? మీ అమ్మలు పంపించేస్తావు ఒకటే డబ్బులన్నీ. అంత ఎక్స్ట్రా చేయగానే షాపింగ్ చేయడానికి బాగా తప్పించుకుంటున్నా. మర్యాద షాపింగ్ తీసుకెళ్ళి. షాపింగ్ చేసిన డబ్బులు లేవు. నువ్వు ఎలా చూసినా నాకు డబ్బులు లేవు. తీసుకెళ్ళవా? అయితే తీసుకెళ్ళను. తీసుకెళ్ళవా? తీసుకెళ్ళను కదా. నీకు ఏడ్ చేయాలి నాకు తెలుసు. ఏడ్ చేస్తావు? మా అయితే తినడం మానేస్తావు 3 పూట్ల, అంతే కదా. నాకు రైస్ మిగులుతుంది, బ్లింకిట్ బిగ్ బాస్కెట్లో స్నాక్స్ మిగులుతాయి, స్విగ్గీ జొమాటోలో చికెన్ తండూరులో చికెన్లు మిగులుతాయి. నాకే బోల్డ్ సేపు. ఆ పని చేయను. అంత లేదు. ఈ 3 రోజులు పండగకి వెళ్ళకుండా ఇక్కడే టెస్టేసి కూర్చోండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సుంత అంత పని చేయకు సుంత. అందరి పిల్లలు ఆ పుట్టింటికి 2 సార్లు 3 సార్లు వెళ్తారు. మహా తల్లివి, సంవత్సరంలో వెళ్ళేదే 3 రోజులు. ఈ 3 రోజులు నా దగ్గర ఉండిపోతే నా పరిస్థితి సుంత అర్థం చేసుకోయే. నీకు నేను మా అమ్మాయిల ఇంటికి వెళ్ళాలనుకుంటే షాపింగ్ తీసుకెళ్ళి, లేదా అంటే నేను వెళ్ళి ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే టెస్టేసి కూర్చుంటాను. ఇదో ఒకటి ఆలోచించుకో. తీసుకెళ్తానా రా. ఒప్పుకున్న పిల్లకి మేళ వాయించి తప్పుతుంది ఏంటి? Later, a few moments later. బావ ఒకసారి బండితానువా, బయటికి వెళ్తాను. కరెక్ట్ టైంకి వచ్చాడు. ఈయన ఇప్పుడు మనతో పాటు తీసుకెళ్ళిపోతే సరిపోద్ది. ప్లాన్ చేద్దాం. ఇప్పుడు నీ పని ఏట్రా? పని ఎట్లేదు బావా, బండి ఇస్తారా అడ్డ దగ్గర తిరగడానికి వెళ్దామని. మాతో రా, సరదాగా షాపింగ్కి వెళ్తున్నాను. బండి వద్దు, నువ్వు వద్దు. మీ ఆవిడతో షాపింగ్ వద్దన్నా నేను రాను బాబు. ఏటి రావా? నువ్వేం చేసుకున్నా నేను షాపింగ్ రాను బావా. నువ్వు ఎలా రావో నేను చూస్తాను. సునీత, మీ తమ్ముడు షాపింగ్ రమ్మని రాడంట. నువ్వు రమ్మన్నా సరే రాడంట. పోతే పోనే ఆడ రాకపోతే మనం వెళ్ళిపోతాం. ఆడు షాపింగ్ వస్తే పిల్లల్ని ఎత్తుకుంటాడు. నీకు కొంచెం హెల్ప్ అవుతుంది, ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. మర్యాద ఎక్స్ట్రా చేయ. ఇప్పుడు నాతో వచ్చావు అనుకో, నీకు ఫ్యూచర్లో అలవాటైపోద్ది. చెప్తాను రా. నువ్వు కాదు బావా, అందరు ఇదే ఎక్కేస్తే నేనేటి ఎక్కాలి మరి? నువ్వు మాతో ఎందుకు వస్తావురా? నీకు స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను. ఉదర్ దేక్. ఎక్కువ టైం అవుతుంది. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. వద్దు బావా, నేను ఆటోకి వచ్చేస్తాను బావా, ప్లీజ్ బావా. ఎరా మన దసరా షాపింగ్కి ఏమన్నావు? బావా సరదా తీరింది అన్నావుగా, ఈరోజు నీకు చూపిస్తాను సరదా. సార్ పులిహోర కలపడం స్టార్ట్ చేసి పెట్టు బాబు.
ఫస్ట్ బోని అది తిన్నట్టుంది బావా. అమ్మాయి ఓ పని అయిపోయిందిరా బాబు. ఆగు బుజ్జి, నాకు కూడా 2 జతలు కావాలి. మనకి రాజని తీసుకున్నా. లేదు, నాకు 2 జతలు కావాలి. నాకు డబ్బులు ప్లీజ్ ప్లీజ్ బుజ్జి, ప్లీజ్ రా. సరే ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి. ఓకే సారా, రండి. అమ్మా, ఇంకా నీ షాపింగ్ అవ్వలేదా? షాపింగ్ అయిపోయింది కదా బుజ్జి, ఏదైనా మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళొచ్చు కదా బుజ్జి. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మీకేం కావాలండి? చికెన్ లాలీపాప్స్. లాలీపాప్సా? నీకు ఏడు కలర్ వంశీ? లాలీపాప్ బిర్యానీ. నీకమ్మా? నాకు ఏదైనా ఓకే డాడీ. సరే. షాపింగ్ మాల్లో అక్క డబ్బులు కన్నం పెడితే ఇక్కడ తమ్ముడు కన్నం పెట్టడానికి ట్రై చేస్తాను. చెప్తా. సునీత స్కాన్ అవ్వట్లే. మరేం చేస్తావు? కంగారు పడకలే, మీ తమ్ముడు దగ్గర ఉన్నాయి కదా, మీ తమ్ముడు ఇస్తాడు. నా నెట్వర్క్ అయ్యి మళ్ళీ మీ తమ్ముడికి వేస్తాను. అప్పుడు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి బా? నీ దగ్గర ఉన్నాయి లేరా? చూశాను 3000. ఫోన్పే చెయ్యి, తర్వాత చూసుకుందాం మనం. కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగన కొడుకులండి, దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎరా బామర్ది, ఆ షాపింగ్కి ఎంత అయింది? కలిసి మోపుడు అయింది. ఆన్లైన్ ఏదో మేనేజ్ చేసి ఇంటికి తీసుకెళ్తుంటే రెస్టారెంట్కి వెళ్దాం, జాయింట్లు తిందాం. దోల తీరిందా? అంతా పెట్టుకో. మొఖం శుభ్రం వాడిపోయింది. అంటే ఇదంతా